వెల్కమ్ టు ఓకే మాస్టర్. ఇప్పుడు మీరు చూస్తుంది పెయిడ్ కోర్సులో భాగంగా ఫ్రీ డెమో క్లాసెస్. ఈ క్లాసెస్ మీకు నచ్చినట్లయితే పెయిడ్ కోర్స్ని పర్చేజ్ చేయడానికి ఇప్పుడే ఓకే మాస్టర్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేయండి. ఓకే మాస్టర్ యాప్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లోను మరియు కమెంట్ సెక్షన్లోనూ ఉంటుంది, గమనించగలరు. Hi everyone, please keep the heading next chapter. So first English medium heading పెట్టుకోండి. సెకండ్ చాప్టర్ 4 ఫండమెంటల్ ఆపరేషన్స్ ఆన్ హోల్ నంబర్. సో ఇప్పుడు తెలుగు మీడియం హెడ్డింగ్ పెట్టుకోండి, పూర్ణాంకాలపై ప్రాథమిక పరిక్రియలు. సో ఈ చాప్టర్ లో మనం మెయిన్ గా ఏం డిస్కస్ చేసుకుంటామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చాప్టర్ అనేది హోల్ నంబర్స్ కి సంబంధించింది. ఏంటండి ఈ చాప్టర్ అనేది హోల్ నంబర్స్ కి సంబంధించింది, ఈ చాప్టర్ అనేది పూర్ణాంకాలకు సంబంధించింది. సో ఈ చాప్టర్ లో మనం మెయిన్ గా ఏం డిస్కస్ చేసుకుంటామంటే, ఒక బోర్డుకి వస్తుంది, ఈ చాప్టర్ దేనికి సంబంధించింది? హోల్ నంబర్ సంబంధించింది కదా. ఎస్, హోల్ నంబర్స్ కి సంబంధించింది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఈ చాప్టర్ లో మెయిన్ గా మనం ఏం డిస్కస్ చేసుకుంటాము అంటే, ఈ హోల్ నంబర్స్ కి సంబంధించిన ఎడిషన్స్ నేర్చుకుంటాం. అలాగే ఈ హోల్ నంబర్స్ కి సంబంధించి సబ్ట్రాక్షన్స్ కూడా చూస్తాం. అలాగే ఈ హోల్ నంబర్స్ కి సంబంధించి మల్టిప్లికేషన్ చూస్తాం. అలాగే ఈ హోల్ నంబర్స్ కి సంబంధించి డివిజన్స్ కూడా చూస్తాం. ఇప్పుడు తెలుగు చూడండి, ఈ చాప్టర్ అనేది పూర్ణాంకాలకు సంబంధించింది. సో ఈ చాప్టర్ లో మనం మెయిన్ గా ఏం డిస్కస్ చేసుకుంటామంటే, పూర్ణాంకాలకు సంబంధించిన కూడికలు చూస్తాము, అలాగే పూర్ణాంకాలకు సంబంధించిన తీసివేతలు చూస్తాము, అలాగే పూర్ణాంకాలకు సంబంధించిన గుణకారాలు చూస్తాము, అలాగే పూర్ణాంకాలకు సంబంధించిన భాగాహారాలు చూస్తాం. ఇక్కడ చూడండి, ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, కూడికలు, తీసివేతలు, గుణకారాలు, భాగాహారాలు, ఈ 4 కాన్సెప్ట్స్ నే జాగ్రత్త వినాలి. ఈ 4 కాన్సెప్ట్స్ నే మనం ఫండమెంటల్ ఆపరేషన్స్ అంటాం. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఈ చాప్టర్ కి సంబంధించిన బేసిక్స్ నేర్చుకుందాం. అండ్ ఇంకొక పాయింట్, ఈ చాప్టర్ లో మనం ఏ బేసిక్స్ అయితే నేర్చుకుంటున్నామో, ఈ బేసిక్స్ ని మనం నెక్స్ట్ చాప్టర్స్ లో కూడా యూజ్ చేస్తాం. సో కాబట్టి మీరేం చేయాలి, ఈ క్లాస్ లో నేను చెప్పే ప్రతి బేసిక్ పాయింట్ కూడా ఇంట్రెస్ట్ పెట్టి వినాలి. సో ఫస్ట్ మనం ఏం చేద్దాం, ఈ చాప్టర్ కి సంబంధించిన బేసిక్స్ నేర్చుకుందాం. రండి, బేసిక్స్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ ఒక్క చాప్టర్కే కాదు, సో ఇప్పుడు చెప్పే నేను బేసిక్స్ అనేవి, ఈ క్లాస్ లో నేను చెప్పే బేసిక్స్ అనేవి ఈ ఒక్క చాప్టర్కే కాదు, నెక్స్ట్ ఫర్దర్ గా మనం వేరే చాప్టర్స్ లో కూడా యూజ్ చేస్తాము. కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి వినండి, ఓకేనా. సో బేసిక్స్ లో ఫస్ట్ పాయింట్, సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మీరు ఏదైనా ప్రాబ్లం సాల్వ్ చేసినప్పుడు కానీ, మీరు ఏదైనా క్వశ్చన్ సాల్వ్ చేసినప్పుడు కానీ, మీకు ఒకవేళ 2 మైనస్లు కనిపిస్తే, ఏంటండి మీకు ఒకవేళ 2 మైనస్లు కనిపిస్తే, 2 మైనస్ నెంబర్స్ కనబడితే, 2 మైనస్ గుర్తులున్న సంఖ్యలు కనబడితే, సో మీరేం చెయ్యాలంటే ఎడిషన్ చెయ్యాలి. ఎడిషన్ చేసి, అలాగే ఇంకొక పాయింట్ ఉంది, ఎడిషన్ చేసి అండ్ రైట్ మైనస్ సైన్, అండ్ రైట్ మైనస్ సైన్. సో ఫస్ట్ పాయింట్ మనకి ఏం చెప్తుందంటే, మీరు ఏదైనా ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నప్పుడు కానీ, మీరు ఏదైనా క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నప్పుడు కానీ, ఒకవేళ మీకు 2 మైనస్లు కనబడితే, 2 మైనస్లు కనబడడం అంటే ఏంటి, 2 మైనస్లు ఉన్న నెంబర్స్ కనబడితే, 2 మైనస్ గుర్తులున్న సంఖ్యలు కనబడితే, ఆ రెండిటిని ఏం చేయాలి, ఎడిషన్ చేయాలి. ఎడిషన్ చేసి తర్వాత ఏం చేయాలి, రైట్ మైనస్ సైన్. ఒక ఎగ్జాంపుల్ చెప్తాం, ఇంకా ఈజీగా అర్థం. చూడండి ఎగ్జాంపుల్, -3 -6. ఒకసారి చూడండి, ఇచ్చిన నెంబర్స్ అబ్జర్వ్ చేయండి. చేశారా? ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక మైనస్ ఉంది, ఇక్కడ ఒక మైనస్ ఉంది, 2 మైనస్లు ఉన్నాయి. మీకు ఇందాక చెప్పాను, ఫస్ట్ పాయింట్ మీకు ఏమని చెప్పాను, 2 మైనస్లు ఉంటే, ఉన్నాయి కదా, ఇక్కడ ఒక మైనస్ ఉంది, ఇక్కడ ఒక మైనస్ ఉంది. ఎస్, 2 మైనస్లు ఉంటే ఏం చేయమంటున్నాను, ఎడిషన్ చేయమంటున్నాను. సో ఇప్పుడు మీరేం చేయాలి, ఈ 2 నెంబర్స్ కూడా ఎడిషన్ చేయాలి. చెప్పండి, 6 + 3 ఎంత అండి, 9. ఇక్కడతో ఆన్సర్ అయిపోలేదు. వాడేం చెప్తున్నాడు, 2 మైనస్లు ఉంటే ఎడిషన్ చెయ్యు, కూడాలి. ఓకే, ఎడిషన్ చేసాం. తర్వాత ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఏం చేయమన్నాడు, రైట్ మైనస్ సైన్. ఎడిషన్ చేసిన తర్వాత మైనస్ గుర్తు పెట్టమంటున్నాడు. ఇదిగోండి, రైట్ మైనస్ సైన్. సో మనకు వచ్చిన ఆన్సర్ ముందు మైనస్ గుర్తు పెట్టాలి. అర్థమైంది, అర్థం కదా. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఇది ఎగ్జాంపుల్ 1, ఇది ఎగ్జాంపుల్ 2. -5 -6, దీని ఆన్సర్ ఎంత చెప్పండి. సో మీకు ఆల్రెడీ చెప్పా కదా, మనం నేర్చుకున్న ఫస్ట్ బేసిక్ పాయింట్ ఏంటి, 2 మైనస్లు ఉంటే, ఇదిగోండి 2 మైనస్లు ఉంటే, ఇక్కడ ఒక మైనస్ ఉంది, ఇక్కడ ఒక మైనస్ ఉంది. సో 2 మైనస్లు ఉంటే మనం ఏం చేయాలి, ఎడిషన్ చేయాలి. 2 ఎడిషన్ చెప్పండి. సో 5 + 6 ఎంత, 11. ఇక్కడతో ఆన్సర్ అయిపోయింది, అవ్వలేదా, ఇంకా ఆన్సర్ అవ్వలేదు. 2 మైనస్ ఉండి ఒకటే గుర్తుపెట్టుకో, నీకు ఎప్పుడైనా సరే 2 మైనస్లు ఉన్నాయంటే ఎడిషన్ చేయాలి. ఎడిషన్ చేసి
ఈ పాయింట్ కూడా మీరు మైండ్లో పెట్టుకోవాలి. ఏంటా పాయింట్? ఎడిషన్ చేసిన తర్వాత రైట్ మైనస్ సైన్ వచ్చిన ఆన్సర్ ముందు మైనస్ పెట్టుకోవాలి. సో అర్థమైందా, అర్థం కాలేదా? ఇది ఫస్ట్ బేసిక్, చాలా చాలా ఇంపార్టెంట్. సో మీరు ఏమేమి గుర్తుపెట్టుకోవాలి? సార్ ఏం చెప్పారు? 2 మైనస్లు ఉంటే ఎడిషన్ చేయమన్నారు. ఓకే, ఎడిషన్ చేసి ఇది కూడా ఇంపార్టెంట్, మీరు మైనస్ గుర్తు కూడా పెట్టాలి, అది మర్చిపోవద్దు. క్లియర్గా అర్థమైందా? ఓకే, సెకండ్ పాయింట్. ఇది బేసిక్స్ సంబంధించి ఫస్ట్ పాయింట్. ఇప్పుడు బేసిక్స్ సంబంధించి సెకండ్ పాయింట్ ఇలా పెట్టుకుందాం, రోమన్ నెంబర్స్ పెట్టుకుందాం. ఇది ఫస్ట్ పాయింట్. ఇప్పుడు సెకండ్ పాయింట్. ఓకే, సెకండ్ పాయింట్ మనం ఏం నేర్చుకుంటామంటే, మీరు ఎప్పుడైనా సరే ఏదైనా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నప్పుడు కానీ ఏదైనా క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నప్పుడు కానీ మీకు ఒకవేళ 2 ప్లస్లు కనిపిస్తే, ఎక్కడేంటి 2 మైనస్లు, ఈసారి ఏంటి 2 ప్లస్లు కనిపిస్తే, 2 ప్లస్లు కనిపిస్తే ఈసారి ఏం చేయాలంటే 2 ప్లస్లు కనపడడం అంటే ఏంటి? 2 ప్లస్లు ఉన్న నెంబర్స్ కనబడితే, 2 ప్లస్లు ఉన్న విలువలు కనబడితే, వాల్యూస్ కనబడితే మీరేం చేయాలి? అగైన్ 2 ప్లస్లు కనబడినా ఎడిషనే చెయ్యాలి, ఎడిషనే చెయ్యాలి. నెక్స్ట్ అండ్ రైట్ ప్లస్ సైన్, అండ్ రైట్ ప్లస్ సైన్. అర్థమైంది, అర్థం కాలేదా? చూడండి జాగ్రత్తగా రండి. మనం 2 మైనస్ ఉంటే ఏం చేస్తున్నాం? ఎడిషన్ చేస్తున్నాం. ఎడిషన్ చేసి తర్వాత ఏం చేస్తున్నాము? రైట్ మైనస్ ఎన్, మనకి ఏదైతే నెంబర్ వస్తుందో వాల్యూ వస్తుందో దాని ముందు మనం మైనస్ గుర్తు పెట్టుకున్నాం. ఈసారి ఏంటి? ఒకవేళ నువ్వు ఏదైనా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నప్పుడు కానీ ఏదైనా క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నప్పుడు కానీ 2 ప్లస్లు కనబడితే, 2 ప్లస్ నెంబర్స్ కనబడితే, 2 ప్లస్ గుర్తులున్న విలువలు కనిపిస్తే నువ్వేం చేయాలి? ఎడిషనే చేయాలి. ఇక్కడ ఎడిషనే చేయాలి, ఇక్కడ ఎడిషనే చేయాలి. నెక్స్ట్ స్టెప్ ఏంటి? అండ్ రైట్ ప్లస్ సైన్. ఎడిషన్ చేసిన తర్వాత నీకు ఏదైతే వాల్యూ వస్తుందో, నీకు ఏదైతే విలువ వస్తుందో దానికి ముందు ఏ గుర్తు పెట్టాలి? ప్లస్ గుర్తు పెట్టాలి. ఇక్కడైతేనేమో మైనస్ గుర్తు పెట్టాలి, ఇక్కడైతే ఏం చేయాలి? ప్లస్ గుర్తు పెట్టాలి. 2 ఎగ్జాంపుల్స్ ఇస్తాం చూడండి. సో ఎగ్జాంపుల్ 1, +7 + 5, +7 + 5. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక ప్లస్ ఉంది, ఇక్కడ ఒక ప్లస్ ఉంది, 2 ప్లస్లు ఉన్నాయి. మనం సెకండ్ పాయింట్లో ఏం నేర్చుకున్నామో, ఇదిగోండి 2 ప్లస్లు ఉంటే, ఇదిగోండి ఇక్కడ ఒక ప్లస్ ఉంది, ఇక్కడ ఒక ప్లస్ ఉంది, 2 ప్లస్లు ఉంటే ఏం చేయాలి? ఎడిషన్ చేయాలి, కూడాలి. సో 7 + 5 అంటే చెప్పాలి 12. సో నెక్స్ట్ ఏంటి? ఇది కూడా చూడాలి మీరు. అండ్ రైట్ అంటే ఎడిషన్ చేసేసిన తర్వాత రైట్ ప్లస్ సైన్, మనకి ఏదైతే ఆన్సర్ వస్తుందో ఆన్సర్ ముందు ఏం పెట్టాలి? ప్లస్ పెట్టాలి. ఇంకొక ఎగ్జాంపుల్, +20 + 40. మీరు చెప్పాలి ఆన్సర్. సో +20 + 40 ఆన్సర్ ఎంత? మనం సెకండ్ బేసిక్ పాయింట్ ఏం నేర్చుకున్నామంటే, నువ్వు ఏదైనా ప్రాబ్లమ్ సాల్వ్ చేసినప్పుడు 2 ప్లస్ నెంబర్స్ కనబడుతుంది. ఇదిగోండి ఇదొక ప్లస్ నెంబరు, ఇదొక ప్లస్ నెంబరు. 2 ప్లస్ నెంబర్స్ కనబడితే ఏం చేయమన్నాను? ఎడిషన్ చేయమన్నాను, కూడమన్నాను. సో +40 + 20 ఎంత అవుతుంది? 60 అవుతుంది. నెక్స్ట్ ఏం చేయాలి? ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ రైట్ ప్లస్ సైన్, నీకు ఏదైతే ఆన్సర్ వచ్చిందో ఆన్సర్ ముందు ఏం పెట్టుకోవాలి? ప్లస్ గుర్తు పెట్టుకోవాలి. సో అర్థమైంది, అర్థం కాదు. ఇప్పుడు బేసిక్స్ సంబంధించి థర్డ్ పాయింట్ చూద్దాం. ఇదిగోండి థర్డ్ పాయింట్. సో ఈ థర్డ్ పాయింట్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో ప్లీజ్ కీప్ ద స్టార్స్ పెట్టుకోండి. సో ఈ థర్డ్ పాయింట్ మనకి ఏమని చెప్తుందంటే, నువ్వు ఏదైనా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నప్పుడు కానీ ఏదైనా క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నప్పుడు కానీ జాగ్రత్త, ఒక ప్లస్ వాల్యూ ఒక మైనస్ వాల్యూ ఉంటే ఏంటంటే, ఒక ప్లస్ వాల్యూ ఒక మైనస్ వాల్యూ ఉంటే, లేదు అంటే ఒక మైనస్ వాల్యూ ఒక ప్లస్ వాల్యూ ఉంటే, ఒక ప్లస్ నెంబరు మైనస్ నెంబరు ఉన్నా, అలాగే ఒక మైనస్ నెంబరు ప్లస్ నెంబర్ ఉన్నా, సో నువ్వేం చేయాలి అంటే, జాగ్రత్త వినండి, నువ్వేం చేయాలి అంటే సబ్ట్రాక్షన్ చేయాలి. సబ్ట్రాక్షన్ అంటే ఏంటి? తీసివేత చేయాలి. నెక్స్ట్ ఈ పాయింట్ ఇంపార్టెంట్. అండ్ రైట్ బిగ్గర్ నెంబర్ సైన్, అండ్ రైట్ బిగ్గర్ నెంబర్ సైన్. సో అంటే ఏంటో చెప్తే జాగ్రత్త అండి, చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. సో మీకు ఏదైనా ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నప్పుడు మీకు ఒక ప్లస్ మైనస్ కనిపించినా ఏంటండి, మీకు ఒక ప్లస్ నెంబరు మైనస్ నెంబర్ కనిపించినా, లేదు అంటే ఒక మైనస్ నెంబర్ ఒక ప్లస్ నెంబర్ కనిపించినా, సో మీరేం చేయాలి? ప్లస్ మైనస్ ఉన్నా, లేదు అంటే మైనస్ ప్లస్ ఉన్నా మీరేం చేయాలి? సబ్ట్రాక్షనే చేయాలి. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, సబ్ట్రాక్షనే చేయాలి. సబ్ట్రాక్షన్ చేసిన తర్వాత ఏం చేయాలంటే, అండ్ రైట్ బిగ్గర్ నెంబర్ సైన్. ఈ 2 నెంబర్స్లో, లేదు అంటే ఈ 2 నెంబర్స్లో ఏ నెంబర్ అయితే బిగ్ అవుతుందో, ఏ సంఖ్య అయితే పెద్దగా ఉంటుందో, ఆ సంఖ్యకు ముందు ఏ గుర్తు అయితే ఉంటుందో ఆ గుర్తు రాయాలి. ఈ 2 నెంబర్స్ చూడండి, మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లస్ నెంబర్ ఒక మైనస్ నెంబర్ ఇచ్చాడు అనుకోండి, మీరు ఫస్ట్ ఏం చేయాలి? సబ్ట్రాక్షన్ చేసేయండి. సబ్ట్రాక్షన్ చేసిన తర్వాత వాడు ఏం చెప్తున్నాడు? రైట్ బిగ్గర్ నెంబర్ సైన్. తర్వాత ఏం చేయాలి? ఈ 2 నెంబర్స్ అంటే ఏంటి? ప్లస్ అని ఒక నెంబర్ ఉంటుంది, మైనస్ అని ఒక నెంబర్ ఉంటుంది కదా,
ఆ రెండు నెంబర్స్లో ఏ నెంబర్ బిగ్గో చూసుకోండి, ఏ సంఖ్య పెద్దదో చూసుకోండి. ఆ నెంబర్కి ముందు ఏ గుర్తు అయితే ఉంటుందో ఆ గుర్తు మనం రాసుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోండి, బిగ్గర్ నెంబర్ సైన్ మాత్రం రాయాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు ఈజీగా అర్థమవుతుంది. చూడండి ఎగ్జాంపుల్. సో ఫస్ట్ ఎగ్జాంపుల్, +6 -4. ఇప్పుడు చూడండి, ఈ రెండు నెంబర్స్ని అబ్జర్వ్ చేసుకుంటే మనకి ఒక ప్లస్ ఒక మైనస్ ఉంది, అంతేనా? ఒక ప్లస్ ఒక మైనస్ ఉంది. ఒక ప్లస్ ఒక మైనస్ ఉంటే ఏం చేయమంటున్నాను? సబ్ట్రాక్షన్ చేయమంటున్నాను, తీసివేత చేయమంటున్నాను. సో ఇప్పుడు చెప్పండి, 6 నుంచి 4 సబ్ట్రాక్ట్ చేస్తే, 6లోంచి 4ని తీసివేస్తే నీ ఆన్సర్ ఎంత? 2. ఇక్కడితో ఈ ఆన్సర్ అయిపోలేదు. నెక్స్ట్ ఏం చెప్పాను? సబ్ట్రాక్షన్ చేసిన తర్వాత రైట్ బిగ్గర్ నెంబర్ సైన్. ఇప్పుడు చూడండి, ఈ రెండు నెంబర్స్ బిగ్ ఏంటి? 6 బిగ్ అవుతుందా 4 బిగ్ అవుతుందా చెప్పాలి. 6 పెద్దదా 4 పెద్దదా? 6 పెద్దది కదా. ఎస్, ఆ 6కు ముందు ఏ గుర్తు అయితే ఉందో ఆ గుర్తు రాసుకోవాలి ప్లస్. వాడు అదే చెప్పాడు కదా, అండ్ రైట్ బిగ్గర్ నెంబర్ సైన్. ఈ రెండు నెంబర్స్ లో బిగ్గర్ నెంబర్ ఏదైతే ఉంటుందో, నాకు 4 కన్నా కూడా 6 పెద్దది కాబట్టి 6 ముందు ఏ సైన్ అయితే ఉందో అదే రాసుకున్నాను ప్లస్. అర్థమైందా? ఇంకొక ఎగ్జాంపుల్, +15 -10. మీరు చెప్పాలి ఇప్పుడు ఆన్సర్ ఎంత? మీ ఆన్సర్. సో అగైన్ చెక్ చేయండి, ఒక ప్లస్ ఒక మైనస్ ఉంది. నేను మీకు ఏం చెప్పాను? ఒక ప్లస్ ఒక మైనస్ ఉంటే ఏం చేయాలి? సబ్ట్రాక్షన్ చేయాలి, తీసివేత చేయాలి. సో 15 నుంచి 10 తీసేస్తే ఎంత వస్తుంది? ఆన్సర్ 5. నెక్స్ట్ ఏం చేయాలి? గుర్తు రాయాలి, ప్లస్ కానీ మైనస్ కానీ రాయాలి. సో నువ్వు ప్లస్ రాయాలా మైనస్ రాయాలని చెప్పి దేని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది? వెరీ గుడ్, ఇచ్చిన నెంబర్స్ని అబ్జర్వ్ చేయాలి. సో అబ్జర్వ్ చేసిన తర్వాత ఆ ఇచ్చిన రెండు నెంబర్స్లో కూడా ఏ నెంబర్ అయితే బిగ్గా ఉంటుందో, ఏ సంఖ్య అయితే పెద్దగా ఉంటుందో ఆ నెంబర్ యొక్క సైన్ ఇక్కడ రాసుకోవాలి. ఇప్పుడు 15, 10 ఈ రెండు నెంబర్స్లో బిగ్ ఏంటిది? పెద్దదేంటి? 15 కదా. ఎస్, 15కి ముందు ఏ గుర్తు అయితే ఉందో అది రాసుకోవాలి. అంటే ఏంటి? ప్లస్. నెక్స్ట్ థర్డ్ ఎగ్జాంపుల్, -9 +4. మీరు చెప్పాలి ఇప్పుడు ఆన్సర్ ఎంత? ఆన్సర్ ఎంత చెక్ చేసుకోండి. ఈసారి మనకి ఇచ్చిన నెంబర్స్లో మైనస్ ప్లస్ ఉంది. మీకు ఏం చెప్పాను? ప్లస్ మైనస్ ఉన్నా, లేదు అంటే చూడండి మైనస్ ప్లస్ ఉన్నా, ఈ రెండిట్లో ఏది ఉన్నా ప్లస్ మైనస్ ఉన్నా సబ్ట్రాక్షన్ చేయాలి, మైనస్ ప్లస్ ఉన్న సబ్ట్రాక్షన్ చేయాలి. సో నాకు ఇచ్చిన ప్రాబ్లంలో మైనస్ ప్లస్ ఉంది. సో మైనస్ ప్లస్ ఉంటే ఏం చేయమన్నాను? సబ్ట్రాక్షన్ చేయమన్నాను. సో చెప్పండి, 9లోంచి 4 తీసేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది? 9లో నుంచి 4 సబ్ట్రాక్ట్ చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది? 5 వస్తుంది. నెక్స్ట్ ఏం చేయాలి? చాలా చాలా ఇంపార్టెంట్ ఈ స్టెప్. ఏంటి? గుర్తు రాసుకోవాలి, ప్లస్ కానీ మైనస్ కానీ గుర్తు రాసుకోవాలి. సో ప్లస్ రాయాలా మైనస్ రాయాలా అని చెప్పి దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? వెరీ గుడ్, ఇచ్చిన నెంబర్స్ని అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేశారు కదా. సో ఇచ్చిన రెండు నెంబర్స్లో కూడా ఏ నెంబర్ బిగ్గా ఉంటుందో, ఏ సంఖ్య పెద్దగా ఉంటుందో మీరు చెప్పండి. 9 బిగ్గా 4 బిగ్గా? మీరు చెప్పాలి. 9 కదా బిగ్. ఎస్, 9 బిగ్ కాబట్టి సో ఆ బిగ్ నెంబర్కి ముందు అదే కదా రైట్ బిగ్గర్ నెంబర్ సైన్. ఆ బిగ్ నెంబర్కి ముందు, ఆ పెద్ద సంఖ్యకు ముందు ఏ గుర్తు అయితే ఉందో అది రాసుకోవాలి. సో మైనస్ రాసాను. సో అర్థమైంది? అర్థం కలదా? ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇందాక ఏవైతే 3 బేసిక్స్ నేర్చుకున్నామో ఆ బేసిక్స్ సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. బట్ దానికన్నా ముందు మనం ఏం చేద్దామంటే ఇందాక మనం ఏవైతే బేసిక్స్ చెప్పుకున్నామో ఆ బేసిక్స్ మనం ఒకసారి రివైజ్ చేసుకున్నారండి. సో ఇప్పుడు మీరు చెప్పాలి, నేను క్వశ్చన్స్ అడుగుతాను, మీరు ఆన్సర్ చెప్పాలి. ప్లస్ ప్లస్, ఎస్, 2 ప్లస్లు ఉంటే ఏం చేయాలి చెప్పాలి. 2 ప్లస్లు ఉంటే ఏం చేయాలి? వెరీ గుడ్, ఎడిషన్ చేయాలి. ఎడిషన్ చేసి గుర్తేం పెట్టాలి? సైన్ ఏం పెట్టాలి? వెరీ గుడ్, ప్లస్ పెట్టాలి. నెక్స్ట్ మైనస్ మైనస్, 2 మైనస్లు ఉంటే ఏం చేయాలి? 2 ప్లస్లు ఉన్న ఎడిషనే చేయాలి, 2 మైనస్లు ఉన్న ఎడిషనే చేయాలి. వెరీ గుడ్, ఎడిషన్ చేయాలి. ఎడిషన్ చేసి గుర్తేం పెట్టాలి? సైన్ ఏం పెట్టాలి? వెరీ గుడ్, మైనస్ పెట్టుకోవాలి. నెక్స్ట్ ప్లస్ మైనస్ ఉన్నా అలాగే మైనస్ ప్లస్ ఉన్నా, ఈ రెండిట్లో ఏది ఉన్నా ఏంటి? ప్లస్ మైనస్ ఉన్నా, లేదు అంటే మైనస్ ప్లస్ ఉన్నా, ఈ రెండిట్లో ఏది ఉన్నా నువ్వు చేయవలసింది ఏంటి? సబ్ట్రాక్షన్ చేయాలి. అది గుర్తుపెట్టుకో, సబ్ట్రాక్షన్ చేయాలి. నెక్స్ట్ గుర్తేం పెట్టుకోవాలి? మన యొక్క సైన్ ఏం పెట్టుకోవాలి? ఆ రెండు నెంబర్స్ ఏదైతే బిగ్గర్ నెంబర్ ఉంటుందో, ఏదైతే పెద్ద సంఖ్య ఉంటుందో ఆ నెంబర్కి ముందు ఉన్న గుర్తే మనం రాసుకోవాలి. సో రైట్ బిగ్గర్ నెంబర్ సైన్, బిగ్గర్ నెంబర్ సైన్. ఇప్పుడు ఏం చేద్దాం? ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దారండి. సో ఫస్ట్ ఇచ్చిన నెంబర్ అబ్జర్వ్ చేద్దామండి. ఇక్కడ ఒక మైనస్ ఉంది, ఇక్కడ ఒక ప్లస్ ఉంది. మైనస్ ప్లస్ ఉంటే ఏం చేయమని చెప్పాను? మైనస్ ప్లస్ ఉంటే ఏం చేయమని చెప్పాను? సో మైనస్ ప్లస్ ఉన్నా సబ్ట్రాక్షన్ చేయాలి, ప్లస్ మైనస్ ఉన్న సబ్ట్రాక్షన్ చేయాలి. సో నాకు మైనస్ ప్లస్ ఉంది కాబట్టి సబ్ట్రాక్షన్ చేయాలి. సో 20లో నుంచి 16 సబ్ట్రాక్షన్ చేస్తే ఆన్సర్ ఎంత అండి? 4.
నెక్స్ట్ ఏం చేయాలి, ఇక్కడ తాపేయకూడదు, నెక్స్ట్ ఏం చెప్పాను, సబ్ట్రాక్షన్ చేసి బిగ్గర్ నెంబర్ సైన్ రాయాలి. సో ఈ రెండు నెంబర్స్ ఇదిగోండి, ఈ రెండు నెంబర్స్ బిగ్గర్ నెంబర్ ఏంటి, 16 పెద్దది అవుతుందా 20 పెద్దది అవుతుందా, 20 కదా. ఎస్, ఆ బిగ్గర్ నెంబర్కి ముందు గుర్తు ఏముందో సైన్ ఏముందో అది రాసుకోవాలి. ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఈ ప్రాబ్లం కరెక్ట్, మీరు ఓన్లీ 4 పెడితే అది రాంగ్ అవుతుంది, అర్థమవుతుందా. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం, ప్లస్ ప్లస్, రెండు ప్లస్లు ఉంటే ఏం చేయమని చెప్పాను, ఎడిషన్ చేయమన్నాను. సో ఈ రెండు నెంబర్స్ మీరు ఎడిషన్ చేయాలి. 3 + 9 అంటే ఎంత, 12. వెరీ గుడ్. నెక్స్ట్ ఏం చేయాలి, ఎడిషన్ చేసి ప్లస్ గుర్తు పెట్టాలి. సో ఈ నెంబర్కి ముందు ప్లస్ పెట్టాలి. థర్డ్ ప్రాబ్లం, అగైన్ మైనస్ మైనస్. సో రెండు మైనస్లు ఉంటే ఏం చేయమని చెప్పాను, ఎడిషన్ చేయమన్నాను. సో మీరు ఏం చేయాలి, రెండు మైనస్లు ఉన్నాయి కాబట్టి ఈ రెండు నెంబర్స్ని ఎడిషన్ చేయాలి. సో 18 + 9 అంటే ఎంత, 27. వెరీ గుడ్, 27. నెక్స్ట్ ఏం చేయాలి, ఎడిషన్ చేసి తర్వాత ఏం చేయమని చెప్పాను, ఏదైతే ఆన్సర్ వస్తుందో ఆన్సర్కి ముందు మైనస్ గుర్తు పెట్టాలి. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం, 20 - 12. ఇక్కడ మీకు ఒక డౌట్ వచ్చి ఉంటుంది, ఏమని సార్ మీరు ఇచ్చే ప్రతి ప్రాబ్లంలో కూడా రెండు గుర్తులు ఉన్నాయి చూడండి, ఇక్కడ ఒక గుర్తు, ఇక్కడ ఒక గుర్తు, ఇక్కడ ఒక సైన్, ఇక్కడ ఒక సైన్, ఇక్కడ ఒక సైన్, ఇక్కడ ఒక సైన్, బట్ ఇక్కడ తీసుకుంటే మీకు ఒక గుర్తే ఇచ్చారు. సో మీరు ఒక పాయింట్ గుర్తు పెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ 12కి ముందు గుర్తుంది, అవునా కదా. ఎస్, 12కి ముందు సైన్ ఉంది, బట్ 20కి ముందు మనకి ఏ గుర్తు లేదు, ఏ సైన్ లేదు. ఇక్కడ నేను చెప్పే పాయింట్ ఏంటంటే, ఏదైనా నెంబర్కి ముందు ఏంటండి, ఏదైనా సంఖ్యకు ముందు ఏ గుర్తు లేకపోతే బై డిఫాల్ట్ ప్లస్ తీసుకోవాలి. నేను మళ్ళీ చెప్తాను, ఇక్కడ మనం తీసుకున్న ప్రతి నెంబర్కి కూడా గుర్తుంది చూడండి, దీనికేమో ప్లస్ ఉంది, దీనికి మైనస్ ఉంది, దీనికేమో ప్లస్ ఉంది, దీనికి ప్లస్ ఉంది, దీనికి మైనస్ ఉంది, దీనికి మైనస్ ఉంది, దీనికి మైనస్ ఉంది, బట్ ఈ నెంబర్కి ఏ గుర్తు లేదు, ఏ సైన్ లేదు. సో నేను చెప్పే పాయింట్ ఏంటంటే, ఏదైనా నెంబర్కి ముందు గుర్తు ఏమీ లేకపోతే, సైన్ ఏమీ లేకపోతే బై డిఫాల్ట్ ప్లస్ తీసుకోవాలి. సో ఇక్కడ మనం ఏం తీసుకోవచ్చు, ప్లస్ తీసుకోవచ్చు. సో ఇప్పుడు చెప్పండి, ఇక్కడ ప్లస్ మైనస్ ఉంది. సో ప్లస్ మైనస్ ఉన్నప్పుడు ఏం చేయమని చెప్పాను, ప్లస్ మైనస్ ఉన్నప్పుడు సబ్ట్రాక్షన్ చేయమని చెప్పాను. సో చెప్పండి, 20లోంచి 12 తీసేసి ఎంత ఆన్సర్, 8. ఆన్సర్ అయిపోయిందా, అవ్వలేదు. సబ్ట్రాక్షన్ చేసి తర్వాత ఏం చేయాలి, బిగ్గర్ నెంబర్ సైన్ రాసుకోవాలి. సో ఈ రెండు నెంబర్ల బిగ్గర్ ఏంటి, 20 పెద్దది అవుతుందా, 12 పెద్దది అవుతుందా, 20 పెద్దది అవుతుంది, 20 బిగ్గర్ అవుతుంది. సో 20కి ముందు ఏ గుర్తుందో అది రాసుకోవాలి, ప్లస్ ఉంది, సో ప్లస్ రాసింది. ఇంకా లాస్ట్ ప్రాబ్లం, ప్లస్ మైనస్ ఉంది. ఎస్, ప్లస్ మైనస్ ఉన్నా లేదు అంటే మైనస్ ప్లస్ ఏం చేయాలి, సబ్ట్రాక్షనే చేయాలి. చెప్పండి, సబ్ట్రాక్షన్ చేయండి. 30లోంచి 6 తీసేస్తే అంత ఆన్సర్ 24. నెక్స్ట్ ఏం తీసుకోవాలి, బిగ్గర్ నెంబర్ సైన్ రాసుకోవాలి. ఈ రెండు నెంబర్స్ బిగ్ ఏంటి, 6 బిగ్గా 30 బిగ్గా, 30 బిగ్. సో 30కి ముందు ఏదైతే గుర్తుందో, 30కి ముందు ఏదైతే సైన్ ఉందో ఆ సైన్ రాసుకోవాలి, మైనస్. సో అర్థమైంది, అర్థం కాలేదా, మీరు ఈ 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ చెప్తాను, ఈ బేసిక్స్ అనేవి ఈ చాప్టర్లోనే కాదు, ఫర్దర్గా వచ్చే చాప్టర్స్ కూడా యూస్ చేస్తాం కాబట్టి ప్లస్ ప్లస్ ఉంటే ఏం చేయాలి, మాట్లాడాలి. ప్లస్ ప్లస్ ఉంటే ఎడిషన్ చేసి ప్లస్ గుర్తు పెట్టుకోవాలి. అలాగే మైనస్ మైనస్ ఉంటే ఏం చేయాలి, అగైన్ మైనస్ మైనస్ ఉన్నా సరే మీరు ఎడిషనే చేయాలి, కానీ మైనస్ గుర్తు పెట్టుకోవాలి. లాస్ట్ పాయింట్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ థర్డ్ బేసిక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇందాక చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. సో మీరు ఏదైనా ప్రాబ్లమ్ సాల్వ్ చేసినప్పుడు ప్లస్ మైనస్ ఉన్నా, అలాగే మైనస్ ప్లస్ ఉన్నా, నువ్వు చేయవలసిన సబ్ట్రాక్షన్ మాత్రమే. సబ్ట్రాక్షన్ చేసి ఆ రెండు నెంబర్లు ఏదైతే బిగ్గర్ నెంబర్ ఉంటుందో ఆ బిగ్గర్ నెంబర్కి ఏదైతే గుర్తు ఉంటుందో ఆ గుర్తు రాసుకోవాలి. సో అర్థమైందో అర్థం కాలేదు. ఓకే, ఇప్పుడు మనం ఇంకొన్ని బేసిక్స్ నేర్చుకున్నాం. సో ఇప్పుడు చెప్పే బేసిక్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో ప్లీజ్ కీప్ ద స్టార్స్ పెట్టుకోండి. ఇందాక చెప్పిన 3 బేసిక్స్ చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే ఇప్పుడు చెప్పబోతున్న 3 బేసిక్స్ కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, బేసిక్స్లో ఫస్ట్ పాయింట్. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, రెండు ప్లస్ గుర్తుల్ని జాగ్రత్త వినండి, చాలా చాలా ఇంపార్టెంట్. రెండు ప్లస్ గుర్తుల్ని మల్టిప్లై చేస్తే నీకు వచ్చే గుర్తు ప్లస్. అర్థమైందా, రెండు ప్లస్, ఇదొక ప్లస్ ఇదొక ప్లస్, ఇదేంటి మధ్యలో ఏముంది, ఇంటూ ఉంది. రెండు ప్లస్ గుర్తులు మల్టిప్లై చేస్తే, రెండు ప్లస్ సైన్లు మల్టిప్లై చేస్తే నీకు వచ్చే గుర్తు కూడా ప్లస్సే. అర్థమైందా, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఎగ్జాంపుల్, +7 ఇంటూ +2. సో ఆన్సర్ ఎంత, +7 ఇంటూ +2 ఆన్సర్ ఎంత. మీకు ఏం చెప్పాను నేను, రెండు ప్లస్, చూడండి ఇక్కడ ఒక ప్లస్ ఉంది, ఇక్కడ ఒక ప్లస్ ఉంది. రెండు ప్లస్ని మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, ప్లస్ గుర్తే వస్తుంది. సో నీకు ఇక్కడ వచ్చే గుర్తు ఏంటి, ప్లస్. సో నెక్స్ట్ ఏం చేయాలి, మన గుర్తును ఆల్రెడీ ఏ గుర్తు వస్తుందో చూసుకొని రాసాము. నెక్స్ట్ ఏం చేయాలంటే 7 ఇంటూ 2 చూసుకోవాలి. 7 ఇంటూ 2 ఎంత, 14.
ఆన్సర్ ఎంత వచ్చిందంటే +14 వచ్చింది. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు అర్థం కాకపోయినా పర్లేదు. ఇంకొక ఎగ్జాంపుల్ +6 ఇంటూ +3. దీని ఆన్సర్ ఎంత చూడండి. నేను మీకు ఏం చెప్పాను, 2 ప్లస్లు ఇంటూ చేస్తే ఇవ్వండి, ఇక్కడ ఒక ప్లస్ ఉంది, ఇక్కడ ఒక ప్లస్ ఉంది, మధ్యలో ఏముంది ఇంటూ ఉంది. 2 ప్లస్లు ఇంటూ చేస్తే నీకు వచ్చే గుర్తు ఏంటి ప్లస్. ఇక్కడ ప్లస్ రాసుకోవాలి. సో మనం గుర్తులు చూసుకున్నాం. తర్వాత ఏం చేయాలి, నెంబర్స్ మీద ఫోకస్ చేయాలి. నెంబర్లు ఏమున్నాయి 6 × 3. సో 6 × 3 ఎంత 18. వెరీ గుడ్. సో ఈ విధంగా చేసుకోవాలి. సో ఫస్ట్ బేసిక్ అనేది అర్థమైంది, అర్థం కలదా? ఓకే, బేసిక్స్ లో సెకండ్ పాయింట్. సో ఇప్పుడు మనం సెకండ్ పాయింట్ నేర్చుకుందాం. సో సెకండ్ పాయింట్ ఏంటంటే 2 మైనస్ని ఏంటండి 2 మైనస్ గుర్తుల్ని మల్టిప్లై చేస్తే 2 మైనస్ గుర్తులు మల్టిప్లై చేస్తే నీకు వచ్చే గుర్తు ప్లస్. 2 ప్లస్లు మల్టిప్లై చేస్తే నీకు వచ్చే గుర్తేమో ప్లస్. 2 మైనస్లు మల్టిప్లై చేసినా నీకు వచ్చే గుర్తు ప్లస్సే. అర్థమైందా? 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను, మీకు చాలా ఈజీగా అర్థమైంది. ఎగ్జాంపుల్ 1 -3 ఇంటూ -4. చూడండి ఇక్కడ ఇచ్చిన మనకి సైన్స్ చూడండి, గుర్తులు చూడండి, మైనస్ ఉంది, మైనస్ ఇంటూ మైనస్. ఏమని చెప్పాను, మైనస్ ఇంటూ మైనస్. 2 మైనస్లు మల్టిప్లై చేస్తే నీకు వచ్చే గుర్తు ఏంటి ప్లస్. సో ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, కాబట్టి ఈ 2 మైనస్లు మల్టిప్లై చేస్తే మైనస్ ఇంటూ మైనస్ ఏం వస్తుంది ప్లస్ వస్తుంది. సో మనం గుర్తులు మల్టిప్లై చేసాం కాబట్టి నెక్స్ట్ నెంబర్స్ మీద ఫోకస్ చేయాలి. 3 × 4 3 × 4 ఎంత 12. సో -3 ఇంటూ -4 మనం సాల్వ్ చేస్తే ఆన్సర్ ఎంత వచ్చిందండి +12 వచ్చింది. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ -6 ఇంటూ -10. సో మీరు ఆన్సర్ చెప్పాలి. సో -6 ఇంటూ -10 ఆన్సర్ ఎంత వస్తుంది. ఫస్ట్ నువ్వేం చేయాలి, ఇలాంటి ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఫస్ట్ నీ ఫోకస్ అంతా కూడా ఇచ్చిన గుర్తుల మీద ఉండాలి, ఇచ్చిన సైన్స్ మీద ఉండాలి. సో మైనస్ ఇంటూ మైనస్ ఏం చెప్పాను, మైనస్ ఇంటూ మైనస్ ఏం వస్తుంది ప్లస్ గుర్తు వస్తుంది. సో మైనస్ ఇంటూ మైనస్ ఏం వచ్చిందండి ప్లస్ గుర్తు వచ్చింది. సో మనం మైనస్ ఇంటూ మైనస్ చేస్తాం కదా, గుర్తులు మనం సాల్వ్ చేసాం కాబట్టి నెక్స్ట్ నువ్వు ఏం చేయాలి, నెంబర్స్ మీద ఫోకస్ చేయాలి. 6 × 10 6 × 10 ఎంత 60. సో అర్థమైంది, అర్థం కలదా? నెక్స్ట్ వన్. ఓకే, ఇప్పుడు బేసిక్స్ లో థర్డ్ పాయింట్ చూద్దాం. సో ఈ థర్డ్ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ప్లీజ్ కీప్ ద స్టార్స్ పెట్టుకోండి. ఓకే, థర్డ్ పాయింట్ మనం ఏం నేర్చుకుంటామంటే ఒక ప్లస్ గుర్తుని ఏంటంటే ఒక ప్లస్ గుర్తుని ఒక మైనస్ గుర్తుని ఒక మైనస్ గుర్తుని మల్టిప్లై చేస్తే నీకు వచ్చే గుర్తు ఏంటి, నీకు వచ్చే సైన్ ఏంటి మైనస్. ఒక ప్లస్ గుర్తుని ఒక మైనస్ గుర్తుని మల్టిప్లై చేస్తే ఇంటూ చేస్తే నీకు వచ్చే గుర్తు ఏంటి మైనస్. నెక్స్ట్ పాయింట్, ఒక ప్లస్ని ఒక మైనస్ని మల్టిప్లై చేస్తే నీకు ఏమొస్తుంది మైనస్ వస్తుంది. అలాగే ఒక మైనస్ని ఒక ప్లస్ని ఒక మైనస్ గుర్తుని ఒక ప్లస్ గుర్తుని మల్టిప్లై చేసిన నీకు వచ్చే ఆన్సర్ ఏంటి మైనస్ గుర్తే. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ప్లస్ ఇంటూ మైనస్ అన్నా మైనస్ తీసుకోవాలి మీరు, మైనస్ ఇంటూ ప్లస్ అన్నా సరే మీరు మైనస్ తీసుకోవాలి. ఇప్పుడు ఏం చేద్దాము, కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎగ్జాంపుల్స్ 1 -6 ఇంటూ +3 ఆన్సర్ ఎంత వస్తుందండి -6 ఇంటూ +3. సో ఫస్ట్ మీరు ఏం చేయాలి, ఇచ్చిన గుర్తుల మీద ఫోకస్ చేయాలి. సో ఈ నెంబర్కి ఏమో మైనస్ ఇచ్చాడు, ఈ నెంబర్కి ఏమో ప్లస్ ఇచ్చాడు. సో ముందు మీరు ఏం చేయాలి, గుర్తులు మల్టిప్లికేషన్ చేసుకోండి. ఏంటంటే గుర్తులు ఇంటూ చేసుకోండి. మైనస్ ఇంటూ ప్లస్ మీకు ఏం చెప్పాను, మైనస్ ఇంటూ ప్లస్ ఏం గుర్తు వస్తుంది మైనస్ గుర్తు వస్తుంది. సో మైనస్ పెట్టుకోండి. సో మనం గుర్తులు మల్టిప్లై చేస్తాం కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, నెంబర్స్ మల్టిప్లై చేసుకోవాలి. ఎందుకు మల్టిప్లై చేసుకోవాలి, ఇక్కడ మనకి ఇంటూ గుర్తుంది కదా, సో ఇంటూ గుర్తుంది కాబట్టి మల్టిప్లై చేస్తాం. 6 × 3 6 3 ఎంత 18. సో ఆన్సర్ ఎంత వస్తుందండి 18 వచ్చింది. ఓకే, సెకండ్ ఎగ్జాంపుల్ -8 ఇంటూ +4. సో మీరు ఆన్సర్ చెప్పాలి. సో -8 ఇంటూ +4 ఆన్సర్ ఎంత వస్తుంది. సో ఇలాంటి ప్రాబ్లం ఇచ్చినప్పుడు మీరు ఏం చేయాలి, ఫస్ట్ ఇచ్చిన నెంబర్స్ సంబంధించి గుర్తుల మీద ఫోకస్ చేయాలి, సైన్స్ మీద ఫోకస్ చేయాలి. సో 8కి సంబంధించి మీకు మైనస్ ఉంది, 4కి సంబంధించి మీకు ప్లస్ ఉంది. సో మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది, మైనస్ ఇంటూ ప్లస్ ఏం గుర్తు వస్తుంది మైనస్ గుర్తు వస్తుంది. సో మైనస్ రాస్తున్నాం. సో ఇప్పుడుగా మనం ఏం చేసామంటే గుర్తులని సైన్స్ మల్టిప్లై చేస్తాం. నెక్స్ట్ ఏం చేయాలి, ఇచ్చిన నెంబర్స్ మల్టిప్లై చేయాలి. 8 × 4 8 4s అంటే 32. ఇంకొక ఎగ్జాంపుల్, లాస్ట్ ఎగ్జాంపుల్ ఇది +9 ఇంటూ -9
+9 ఇంటూ -9. ఆన్సర్ ఎంత వస్తుంది చెప్పాలి ఫాస్ట్గా. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి, ఇచ్చిన నెంబర్స్కి సంబంధించి గుర్తుల మీద ఫోకస్ చేయాలి. ఇక్కడ 9కి సంబంధించి ప్లస్ గుర్తుంది, ఇక్కడ 9కి సంబంధించి మైనస్ గుర్తుంది. సో ప్లస్ ఇంటూ మైనస్, మీకు ఏం చెప్పాను, ప్లస్ ఇంటూ మైనస్ ఉన్నా మైనస్ ఇంటూ ప్లస్ ఉన్నా మీకు వచ్చే గుర్తు ఏంటి, మైనసే వస్తుంది. సో ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది. సో ఇక్కడ మీరు మైనస్ రాసుకోవాలి. నెక్స్ట్ ఏం చేయాలి, మనం ఇప్పటిదాకా ఏం చేసాము, ఇచ్చిన సైన్స్ మాత్రమే మల్టిప్లై చేసాము, నెంబర్స్ మల్టిప్లై చేయలేదు. సో సైన్స్ మల్టిప్లై చేసాం కాబట్టి ఇప్పుడు మీరు నెంబర్స్ మల్టిప్లై చేయాలి. 9 ఇంటూ 9, 9 9s ఎంత అండి, 81. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇప్పటిదాకా ఏవైతే బేసిక్స్ చెప్పుకున్నామో ఆ బేసిక్స్కి సంబంధించి ప్రాబ్లమ్స్ చూద్దాం. బట్ దానికన్నా ముందు మనం ఏం చేద్దామంటే మనం ఇప్పటిదాకా ఏవైతే బేసిక్స్ చెప్పుకున్నామో ఆ బేసిక్స్ని ఒకసారి మనం రివైజ్ చేసుకున్నారండి. సో మీరు చెప్పాలి, ప్లస్ ఇంటూ ప్లస్, ప్లస్ ఇంటూ ప్లస్ మనకి గుర్తు ఏమొస్తుందండి, 2 ప్లస్లు ఇంటూ చేస్తే నీకు వచ్చే గుర్తు కూడా ప్లస్సే. నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్, 2 మైనస్ గుర్తులు మల్టిప్లై చేస్తే నీకు వచ్చే గుర్తు ఏంటండి, ప్లస్సే వస్తుంది. అలాగే ఒక ప్లస్ను ఒక మైనస్ని, లేదు అంటే ఒక మైనస్ని ఒక ప్లస్ని, ఈ రెండిట్లో ఏది మల్టిప్లై చేస్తే నీకు వచ్చే గుర్తు ఏంటి, మైనస్ వస్తుంది. ఒకసారి బోర్డుకి వస్తుంది. ఇదే మీకు చెప్పాను, 2 ప్లస్లు మల్టిప్లై చేస్తే నీకు వచ్చే గుర్తు ప్లస్, 2 మైనస్లు మల్టిప్లై చేస్తే నీకు వచ్చే గుర్తు ప్లస్. అలాగే ఒక ప్లస్ని మైనస్ని మల్టిప్లై చేసిన, లేదు అంటే ఒక మైనస్ని ఒక ప్లస్, ఇది ప్లస్సే కదా, ఇంటూలో రాశాను. ఒక ప్లస్ని మైనస్ ఇంటూ చేసిన, అలాగే ఒక మైనస్ని ప్లస్ని ఇంటూ చేసిన నీకు వచ్చే గుర్తు ఏంటి, మైనస్. సో ఇది మీరు మైండ్లో పెట్టుకోవాలి. ఫస్ట్ ప్రాబ్లం. సో మీలో ఎవరైనా చేయగలం అనుకుంటే మాత్రం వీడియో పాజ్లో పెట్టి ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి. రండి ఫస్ట్ ప్రాబ్లం. మనకేమి ఇచ్చాడు, మల్టిప్లికేషన్ ఇచ్చాడు. ఇగోండి ఇంటూ ఉంది, ఇంటూ ఉంది, ఇంటూ ఉంది, ఇంటూ ఉంది, ఇంటూ ఉంది. సో ఇంటూస్ ఉన్నాయి కాబట్టి మీరు ఈ బేసిక్స్ మాత్రమే వాడాలి. ఓకే రండి. ఫస్ట్ ఏం చేయాలి, ఇచ్చిన నెంబర్స్కి సంబంధించి గుర్తుల మీద ఫోకస్ చేయాలి, సైన్స్ మీద ఫోకస్ చేయాలి. ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, మధ్యలో ఉంది ఇంటూ ఉంది. సో మైనస్ ఇంటూ మైనస్, మీకు ఏం చెప్పాను, మైనస్ ఇంటూ మైనస్ ఏం గుర్తు వస్తుంది, ప్లస్ గుర్తు వస్తుంది. సో ప్లస్ పెట్టాను. సో మనం ఇచ్చిన గుర్తులు మల్టిప్లై చేస్తాం కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, నెంబర్స్ మీద ఫోకస్ చేయాలి. 6 ఇంటూ 6, 6 6 ఎంత అండి, 36. అయిపోయిన ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం. సో ఫస్ట్ ఏం చేయాలి, ఇంటూ ఉంది కాబట్టి ఈ బేసిక్స్ మాత్రం యూజ్ చేయాలి. రండి ఫస్ట్ ఏం చేయాలి, ఇచ్చిన నెంబర్స్కి ఏదైతే గుర్తులు ఉందో ఆ గుర్తునే ఫోకస్ చేయాలి. దీనికేమో మైనస్ ఇచ్చాడు, దీనికేమో ప్లస్ ఇచ్చాడు, మధ్యలో ఇంటూ ఉంది. సో మైనస్ ఇంటూ ప్లస్, మీకు ఏం చెప్పాను, మైనస్ ఇంటూ ప్లస్ ఏం గుర్తు వస్తుంది, మైనస్ గుర్తు వస్తుంది. సో మైనస్ పెట్టుకోవాలి. సో మనం గుర్తును మల్టిప్లై చేస్తాం కాబట్టి, సైన్స్ మల్టిప్లై చేస్తాం కాబట్టి నెక్స్ట్ నీ ఫోకస్ అంతా కూడా నెంబర్స్ మీద ఉండాలి. సో 10 ఇంటూ 12, 10 12 ఎంత అండి, వెరీ గుడ్, 120. కరెక్ట్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. ఫస్ట్ ఏం చేయాలి, నెంబర్స్ ముందు ఏదైతే గుర్తులు ఉన్నాయో, ఏవైతే సైన్స్ ఉన్నాయో ఆ సైన్స్ మీద ఫోకస్ చేయాలి. ప్లస్ ఇంటూ ప్లస్, ప్లస్ ఇంటూ ప్లస్ ఏం గుర్తు వస్తుంది, ప్లస్ ఇంటూ ప్లస్, 2 ప్లస్లు మల్టిప్లై చేస్తే నీకు వచ్చే గుర్తు కూడా ప్లస్సే. సో గుర్తులు మల్టిప్లై చేస్తాం కాబట్టి నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఇచ్చిన నెంబర్స్ మల్టిప్లై చేయాలి, ఇచ్చిన సంఖ్యలు మల్టిప్లై చేయాలి. సో 9 ఇంటూ 6, 9 6 ఎంత అండి, 54. అయిపోయింది. సో ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. ఫస్ట్ మనం ఏం చేయాలి, ఇంటూ ఉంది అంటే ఫస్ట్ ఏం చేయాలి, ఇచ్చిన సైన్స్ మల్టిప్లై చేసుకోవాలి, నెంబర్స్ తర్వాత మల్టిప్లై చేద్దాం. సో ఎప్పుడైనా మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు సింపుల్గా నువ్వు ఏం చేయాలి, ఇచ్చిన గుర్తులు మల్టిప్లై చేసి ఆ తర్వాత నెంబర్స్ మల్టిప్లై చేయాలి. ప్లస్ ఇంటూ మైనస్, ప్లస్ ఇంటూ మైనస్, ఒక ప్లస్ని ఒక మైనస్ ఇంటూ చేస్తే మీకు ఏమొస్తుంది, ప్లస్ ఇంటూ మైనస్ ఏమొస్తుంది, మైనస్ గుర్తు వస్తుంది. ప్లస్ ఇంటూ మైనస్ అన్న మైనస్ వేసుకోవాలి, మైనస్ ఇంటూ ప్లస్ అన్న మైనస్ వేసుకోవాలి. సారీ, అయిపోయింది. మనకి ఇచ్చిన సైన్స్ మల్టిప్లై చేస్తాం కాబట్టి నెక్స్ట్ మనం ఏం మల్టిప్లై చేసుకోవాలి, ఇచ్చిన నెంబర్స్ మల్టిప్లై చేసుకోవాలి. సో 6 ఇంటూ 11, 6 11 ఎంత అండి, వెరీ గుడ్, 66. ఇంకా లాస్ట్ క్వశ్చన్. ఇక్కడ చూడండి, ఈ నెంబర్కి సంబంధించి గుర్తుంది, ఈ నెంబర్కి గుర్తుంది. అంటే నేను ఇప్పుడు దాకా 4 ప్రాబ్లమ్స్ ఇచ్చా కదా, ఈ 4 ప్రాబ్లమ్స్ ఇచ్చిన ప్రతి నెంబర్కి ముందు కూడా గుర్తుంది. కానీ ఇక్కడ చూడండి, ఈ నెంబర్ ముందు గుర్తుంది కానీ ఈ నెంబర్కి ముందు గుర్తు లేదు. అవునా కదా, ఇదిగోండి దీనికి ఒక గుర్తుంది, దీనికి ఒక గుర్తుంది, దీనికి ఒక సైన్ ఉంది, దీనికి ఒక సైన్ ఉంది, దీనికి ఒక గుర్తుంది, దీనికి ఒక సైన్ ఉంది, దీనికి ఒక గుర్తుంది, దీనికి ఒక సైన్ ఉంది. సో ఈ 4 ప్రాబ్లమ్స్ ఇచ్చిన ప్రతి నెంబర్కి కూడా గుర్తు ఇచ్చాను. బట్ 5th ప్రాబ్లంలో ఏం చేశానంటే ఒక నెంబర్కి నేను గుర్తేమీ ఇవ్వలేదు. బట్ మీకు ఇందాక చెప్పాను, ఏదైనా నెంబర్కి ముందు ఏంటంటే ఏదైనా నెంబర్కి ముందు గుర్తేమీ లేకపోతే బై డిఫాల్ట్ మనం ఏం తీసుకోవాలి, ప్లస్ తీసుకోవాలి. ఈ పాయింట్ మీరు మైండ్లో పెట్టుకోవాలి, ఫర్ ఎవర్ మైండ్లో పెట్టుకోవాలి. రండి. సో ఇప్పుడు ఏం చేయాలి,
ప్లస్ ఉంది మైనస్ ఉంది. సో ప్లస్ ఇంటూ మైనస్ ఎంత వస్తుందండి? ప్లస్ ఇంటూ మైనస్ ఏం గుర్తు వస్తుంది? మైనస్ గుర్తు వస్తుంది. సో మనం సైన్లు మల్టిప్లై చేస్తాం కాబట్టి ఇప్పుడే మల్టిప్లై చేయాలి, ఇచ్చిన నెంబర్స్ మల్టిప్లై చేసుకోవాలి. 7 × 6 7 6 ఎంత? 42. సో ఈ క్లాస్లో నేను ఏవైతే బేసిక్స్ చెప్పానో, ఇందాక ఎన్ని బేసిక్స్ చెప్పాను? 3 బేసిక్స్ చెప్పాను. సో ఇప్పుడు ఎన్ని బేసిక్స్ చెప్పాను? ఇవి ఒక 3 బేసిక్స్. సో ఈ 6 బేసిక్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 6 బేసిక్స్ మనం నెక్స్ట్ చాప్టర్లో కూడా యూస్ చేస్తాము. సో ఈ క్లాస్ అందరికీ అర్థం చెప్పి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బై.